క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సువార్త పట్టణం చూసినట్లయితే మనకు గొప్ప ఆధ్యాత్మ సత్యాన్ని తెలియజేస్తున్నారు. యేసు ప్రభు ప్రార్థనకై ఆలయంకి వచ్చిన ఇద్దరు వ్యక్తుల గురించి మనకి బోధిస్తున్నాడు. ఒకరేమో పరిసేయుడు, మరొకరు సుంకరి. ఇక్కడ పరిసేయుడు తనను తాను హెచ్చించుకొని తాను ఎప్పుడు నిజాన్ని సత్యాన్ని చేస్తున్నానని దేవుని ముందు గొప్పలు చెప్పుకుంటున్నాడు. మరి మరోవైపు సుంకరి తాను చేసిన పాపాలకు గాను గుర్తించి దేవుని ముందు తల ఉంచుకొని, దేవా నేను పాపిని, నన్ను కరుణించు అని ప్రార్థిస్తున్నాడు. ఈ ఉపమానం ద్వారా మనకు ఒక గొప్ప సత్యం తెలుసుకుంటున్నాము. అదేమనగా దేవుడు వినయాన్ని గుర్తిస్తాడు కానీ అవిధేయతను కాదు. ఈ ఉపమానం మనకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. మనం ఎన్ని పనులు చేసినా ఆ పనులకు మనం గొప్పగా చెప్పుకున్నప్పుడు దేవుడికి మనము అంగీకారంగా ఇష్టపూర్తిగా మనం జీవించలేము. ఎప్పుడైతే మనం చేసిన ప్రతి పని విధేయత ద్వారా, దేవుని యొక్క సంకల్పంతో విధేయతతో తల వంచుకొని ఆయన చెప్పిన విధంగా నీతియుక్తంగా చేసినప్పుడు మనల్ని హెచ్చిస్తాడు. మరి ఈనాటి సువార్త పట్టణంలో సుంకరి తన యొక్క పాపమును తెలుసుకొని ప్రభుని ఎదుట నిలిచి తన యొక్క పాపములకు క్షమాపణ గాను ప్రార్థిస్తున్నాడు. అందుకే యేసు అతడే నీతిమంతుడిగా ఇంటికి వెళ్ళాడని తెలియజేస్తున్నాడు. మరోవైపు దేవుని దృష్టిలో పరిసేయుడు తన గర్వం ద్వారా పాపం మన్నింపు కోరలేకపోయాడు. అంటే దేవుని దృష్టిలో ఆయనకు కావాల్సినది నీతియుక్తమైన మనసు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రోజువారీ జీవితంలో కూడా మనం ఎన్నోసార్లు ఎన్నో పనులు చేస్తుంటాము. కానీ మనకు చేసిన పనులు ఎప్పుడైతే ఇతరులకు గొప్పగా తెలియజేసుకుంటున్నామో అప్పుడు మనము మన యొక్క జీవితంలో ప్రభుని ఎదుట తగ్గించుకొని జీవిస్తున్నాము. ఇదే యేసు ప్రభు మన నుండి కోరేది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ప్రతిరోజు మన ప్రార్థనలో దేవునికి విధేయక మనల్ని మనం అర్పించుకుంటూ తన యొక్క హృదయాన్ని మనకిస్తూ స్నేహ గుణాన్ని, అదేవిధంగా తండ్రి దేవునికి విధేయతగా జీవిస్తూ తన యొక్క ప్రణాళికలో మనల్ని వారి బాటలు నడిపించమని ప్రార్థించుకుందాం. ఆమెన్.